సహోదరులు ఐక్యత కలిగి ఉండటం వలన మనకి కలిగే లాభం ఏంటంటే మేలు కలుగుతుంది. 2 మనోహరముగా ఉంటాం. ఈ ఐక్యత ద్వారా కలిగే ఆశీర్వాదం అదే 133 కీర్తనలో కింద మనకు కనిపిస్తుంది. 3వ వచనం, సియోను కొండల మీద దిగివచ్చు హెర్మోను మంచు వలె నుండును, ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చట ఉండవలనని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. ఐక్యతలో ఏముందంట? ఆశీర్వాదము, శాశ్వత జీవం. ఐక్యతలో ఏముంది చెప్పండి, చెప్పాలి. చదువుకున్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళని చెప్పండి అమ్మా. ఆశీర్వాదము దేంట్లో? ఐక్యత కలిగి ఉంటాయి. నేను ముందే చెప్పాగా, ప్రాబ్లం అనేది ఎందుకు క్రియేట్ అవుతుంది అంటే నేను, నాది అనేది ఎప్పుడైతే ప్రారంభమవుద్దో ఆటోమేటిక్గా అనైక్యత అనేది వచ్చేస్తుందండి. దేవుని బిడ్డలారా, ఆలోచన చేద్దాం. ఈ ఐక్యత మనము కలిగి జీవించగలుగుతున్నామా? ఐక్యత అనేది జీవించగలిగినప్పుడే దేవుని నీతి, దేవుని సమాధానం మనకు లభిస్తుందండి. అందుకే ఈరోజు ఎక్యుమెనికల్ సండే అన్నారు కదండి. దీన్ని దేవుని బిడ్డలారా ఎక్యుమెనిజం అంటారండి. అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రైస్తవ సంఘాలు ఐక్యంగా ఉండాలి, ఒకే సాక్ష్యంతో ఉండాలి. ప్రపంచంలో ఉన్న దేవుని సంఘాలన్నీ దేవుని పని కోసం పని చేయాలి అనే మాట ఈ ఎక్యుమెనికల్ సండేలో మనకి కనిపిస్తుందండి. అందుకే ఎక్యుమెనిజం అన్నారు. అంటే ఒక్కొక్క సంఘానికి ఒక్కొక్క డాక్ట్రిన్ ఉంటుంది, ఒక్కొక్క సంఘానికి ఒక సిద్ధాంతం ఉంటుంది. సిద్ధాంతాలు పక్కన పెట్టి ఇక్కడ మనం ఒక అంశాన్ని తీసుకురావాలి. అదేంటంటే సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించాలి. అదండి దేవుణ్ణి ఎరగని ప్రజలు సువార్తను తెలుసుకొని యేసయ్యను సొంత రక్షకునిగా అంగీకరించాలి. ప్రపంచంలో ఉన్న సార్వత్రిక సంఘం దేవుని పని కోసం కష్టపడాలి, సాక్ష్యముతో దేవుని సువార్తను ప్రకటించాలి. అదే ఎక్యుమెనిజం. నీతి సమాధానముల కొరకైన ఐక్యత. అంటే ఐక్యత కలిగి ఉంటేనే నీతి ఉంటుంది, ఐక్యత కలిగి ఉంటేనే సమాధానం అనేది ఉంటుంది. దేవుని బిడ్డలారా, దేవుని పరిచర్య నిమిత్తమంట పౌలు పరిచర్యలో ఈరోజు ఫిలిప్పీ సంఘం గురించి పౌలు మాట్లాడుతుంటాడు. ఏం మాట్లాడుతున్నాడు చూద్దాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక, దేవుని బిడ్డలారా, చాలా అమూల్యమైన మాటలు పౌలు ఫిలిప్పీ సంఘాన్ని గురించి సాక్ష్యమిస్తూ రాశారండి. చదవండి. ఫిలిప్పీ 4:15, 16, 17 అండి. ఫిలిప్పీయులారా, చదువు నాన్న. సువార్తను నేను బోధింపనారంభించి మాసిదోనియాలో నుండి వచ్చినప్పుడు ఇచ్చు విషయములోను పుచ్చుకుని విషయములోను మీరు తప్ప మరి ఏ సంఘపు వారును నాతో పాలివారు కాలేదని మీకే తెలియను. ఏలయనగా దెసలోనికలో కూడా మీరు మాటి మాటికి నా అవసరము తీర్చుటకు సహాయము చేసితిరి. నేను ఈవిని ఆపేక్షించి ఇలాగు చెప్పుటలేదు, కానీ మీ లెక్కకు విస్తార ఫలము రావాలనని ఆపేక్షించి చెప్పుచున్నాను. అదండి, ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా వినాలి దేవుని బిడ్డలారా. సేవకుని యొక్క సువార్త పరిచర్యలో ఉన్న అవసరాలు చెప్పకుండానే సంఘం తెలుసుకోవాలంట. విన్నారమ్మా? సేవకుడు ఫలానా అవసరత ఉందని చెప్పడం కాదు. ఇక్కడ ఫిలిప్పీ సంఘం అలా ఉన్నారంట. ఎలా ఉన్నారు? అపోస్తలుడైన పౌలు దెసలోనిక అనే ప్రాంతంలో పరిచర్య చేస్తూ ఉంటే, అయ్యో మా దైవజనుడు దూర ప్రాంతంలో పరిచర్య చేస్తున్నాడు, మా దైవజనుడు అవసరాలు ఏంటో అవన్నీ తెలుసుకొని పౌలు అడగకుండానే ఫిలిప్పీ సంఘస్థులంట ఎపఫ్రోదితు వలన వారు ప్రతి అవసరతను వారు
తీర్చగలిగారు. అంటే మధ్యవర్తిగా ఎపఫ్రోదితు ఉండి ఈ ఫిలిప్పు సంఘస్థులు అందించిన కానుకలనంట ఎపఫ్రోదితు అపోస్తలుడైన పౌలుకి అందించాడంట. అంటే ఇక్కడ విశ్వాసులుగా మీరు తెలుసుకోవలసిన సత్యం ఏంటంటే, సేవకుని యొక్క అవసరాలు అవి ఏవైనా అవ్వచ్చు, సువార్త నిమిత్తమైన అవసరతలు అవ్వచ్చు, ఆర్థికపరమైన అవసరతలు అవ్వచ్చు, దైవజనుడు చెప్పకుండానే సంఘము తెలుసుకోవాలి అని మీరు తెలుసుకున్నారు ఫిలిప్పీ సంఘస్థులారా అని అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీ సంఘాన్ని ఘనపరుస్తూ ఉన్నాడండి. పౌలు యొక్క అవసరాలను ముందే ఫిలిప్పీ సంఘస్థులు తెలుసుకొని పౌలు యొక్క ప్రతి అవసరతను వారు తీర్చారంట. మళ్ళీ పౌలు ఏమంటున్నాడంటే, మిమ్మల్ని పొగిడితే మరలా నాకు బాగా డబ్బులు ఇస్తారని మిమ్మల్ని పొగట్లా. మిమ్మల్ని నేను పొగుడుతున్నాను కాబట్టి, అబ్బా మా పౌలు అనేది అయ్యగారు మమ్మల్ని పొగిడాడు, ఇంకొక రూపాయికి 2 రూపాయలు ఇద్దాంరా అనే ఉద్దేశంతో నేను మిమ్మల్ని పొగట్లా అని పౌలు చెప్తున్నాడండి. మీరు నా అవసరతలు నేను చెప్పకుండానే నా అవసరతలు మీరు తీర్చారు, దీనిని బట్టి మీరు ఆశీర్వదించబడిన వారని పౌలు వారిని అప్రిషియేట్ చేస్తూ పౌలు వారిని ఘనపరుస్తూ ఫిలిప్పీలకు ఉత్తరాన్ని రాస్తూ ఉన్నాడండి. అలా ఉండాలి విశ్వాసులంటే. దేవుని బిడ్డలారా, పౌలు నిస్వార్థమైన పరిచర్య చేస్తున్నాడు. పౌలు తన ప్రాణాన్ని పణంగా పెట్టి పరిచర్య చేస్తున్నాడు. పౌలు తన జీవితాన్ని అంకితం చేసి అనేక వేల వందల కిలోమీటర్లు ప్రయాణము చేసి పరిచర్య చేస్తున్నాడు. ఆ పరిచర్యను ఫిలిప్పీ సంఘము గుర్తించింది. దేవుని బిడ్డలారా, పౌలు నాకు ఈ అవసరం ఉంది, లేదంటే నాకు ఆ అవసరం ఉంది, నాకు అది కావాలని అడగక మునిపే వారు పౌలు యొక్క అవసరతలను తీర్చారంట. అంటే వీళ్ళలో ఏం కనిపిస్తుందో తెలుసా? నిస్వార్థమైన మనసండి. అంటే పౌలుకి వాళ్ళు ఇచ్చే రూపాయి పౌలు ఉపయోగించుకోవడం కోసం కాదు, పౌలు తన పరిచర్యలో ఉపయోగించుకోవడం కోసం. ఇంకా వాళ్ళిచ్చే కానుకల ద్వారా మా పౌలు ఇంకా దేవుడు తెలియని ప్రజలకు మా పౌలు సువార్త ప్రకటిస్తాడు, అన్యజనులకు మా పౌలు సువార్త ప్రకటిస్తాడు, మేమిచ్చే కానుక ద్వారా మా పౌలు పరిచర్య పెరుగుతుంది, మేమిచ్చే రూపాయి ద్వారా అన్యజనులు సహితము రక్షించబడతారు అనే ఒక నిస్వార్థమైన మనస్తత్వముతో వారు పౌలుకి కానుకలు ఇచ్చారు. నిజంగా ఎంత గొప్ప మనస్సు! ఈరోజు ఒక 100 రూపాయలు ఇస్తే 100 ఆలోచనలు చేస్తాం, 1000 రూపాయలు ఇస్తే 1000 ఆలోచనలు చేస్తాం, 10 రూపాయలు ఇస్తే 10 రకాలైన ఆలోచనలు చేస్తాం. సేవకుడు అడగకుండానే సువార్త పరిచర్య కోసం ఫిలిప్పీ సంఘం ఇచ్చారంట. నేను ఇక్కడ చెప్పే అంశం ఏంటంటే, నిజమైన విశ్వాసులు, నిజమైన దేవుని పిల్లలు సేవకుని యొక్క అవసరాలు తెలుసుకోవాలి. అది విశ్వాసుని యొక్క మంచి లక్షణం. ఎందుకంటే అలా ఎవరైతే చేస్తారో వారు దీవించబడతారని పౌలు ఇక్కడ సాక్ష్యమిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, అక్కడ మరలా 18వ వచనం కూడా చదువునానా? నాకు సమస్తమును సమృద్ధిగా కలిగి ఉన్నది, మీరు పంపిన వస్తువులు ఎపఫ్రోదితు వలన పుచ్చుకొని ఏమీయూ తక్కువ లేక ఉన్నాను, అవి మనోహరమైన సువాసనయు దేవునికి ఇష్టమునైన యాగమునై ఉన్నవి కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. మన అవసరతలు ఏమీ మానుకోమే, మన ఖర్చులు ఏమీ మానుకోమే. దేవుని బిడ్డలారా, మరి దేవునికి ఇచ్చే విషయంలో ఎందుకు వెనకాడుతున్నట్టే? సమయం వచ్చింది, సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నానండి. ఫిలిప్పీలకు చెప్తున్నాడు, ఫిలిప్పీలారా, నా అవసరత ఎరగకుండానే మీరు ఇచ్చారు, దేవుడు
తన మహిమైశ్వర్యములో మీ ప్రతి అవసరతను ఖచ్చితంగా తీరుస్తాడనే గొప్ప వాగ్దానముతో కూడిన మాటను ఫిలిప్పీ సంఘానికి పౌలు తెలియజేస్తూ ఉన్నాడు. అంటే ఐక్యత అనేది, సమాధానం అనేది, నీతి అనేది ఇచ్చే విషయంలో కూడా ఉన్నది అని అర్థం చేసుకోవాలి ఈ వాక్యాన్ని బట్టి. బీద విధవరాలంట తన జీవనమంతయు కానుక పెట్టెలో వేసింది. సారేపతు విధవరాలు తనకంటూ ఉన్న కొద్ది పిండి కొద్ది నూనెతో సావుకునికి ఆ దేవుని బిడ్డలారా ఆ అప్పములు వేసి ఇచ్చింది. సరే, అంటే నేనేం చెప్పదలుచుకున్నానంటే ఐక్యతలో ఉన్న అంశం ఏంటంటే, ఐక్యతలో ఉన్న లక్షణం ఏంటంటే ఇచ్చే విషయం కూడా ఐక్యతను నేర్పిస్తుంది. పౌలు పరిచర్య చేస్తున్నాడు. మా పౌలు అన్ని జనుల మధ్య పరిచర్య చేస్తున్నాడు. మేమిచ్చే దీని ద్వారా మా పౌలు సువార్త పరిచర్య చక్కగా చేస్తాడు, అన్ని జనులు రక్షించబడతారు అనే ఒక మంచి ఉద్దేశముతో ఫిలిప్పీ సంఘం అంట ఆయన అవసరతలు తీర్చిందంట. ఆఖరిగా మత్తయి సువార్తలో కూడా ఐక్యతను గురించి ఒక మాట ఉంది, అది చెప్పి నేను ఇక ముగించేస్తాను, నా సమయం అయిపోయింది. మత్తయి సువార్త 5వ అధ్యాయము 21వ వచనాన్ని చదవండి అమ్మా. నరహత్య చేయువాడు విమర్శకు లోనగునని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పున్నదేమనగా, తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు విమర్శకు లోనగును. తన సహోదరుని చూచి వ్యర్థుడా అని చెప్పువాడు మహాసభకు లోనగును. ద్రోహి అని చెప్పువాడు నరహాగ్నికి లోనగును. కావున నీవు బలిపీఠమునొద్ద అర్పణము నర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధమేమైనను కలదని అక్కడ నీకు జ్ఞాపకము వచ్చిన యెడల అక్కడ బలిపీఠము ఎదుటనే నీ అర్పణము విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడము, అటు తర్వాత వచ్చి నీ అర్పణము నర్పింపుము. అదండి, నరహత్య చేయవద్దు. ఏమండి, స్వార్థం కోసం మనుషులను చంపేవాళ్ళు కూడా లేరా సమాజంలో? ఏమండి లేరా? యేసయ్య ఊరకనే చెప్పలా, నరహత్య చేయవద్దు. ఎలాంటి భయంకరమైన సమాజంలో మనం నివసిస్తున్నామో, మన సమాజం కోసం, మన దేశము కోసం, నశించిపోతున్న ఆత్మల కోసం మనం ఎంత ప్రార్థన చేయాలో ఆలోచన చేయండి. నరహత్య చేయవద్దు. నరహత్య చేయువాడు నరకాగ్నికి లోనైపోతాడంట. దేవుడు చెప్తున్నాడు, నువ్వు దేవునికి అర్పణ అర్పించడానికి వెళ్ళేటప్పుడు ఎవరి మీదైనా నీకు తగు ఉంది, అసమాధానం ఉందని నీకు తెలిస్తే అర్పణ అక్కడ విడిచిపెట్టి ముందు వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడి అప్పుడొచ్చి దేవునికి బలి అర్పించు. సమాధానం లేకుండా ఆరాధన, సమాధానం లేకుండా ప్రార్థన, సమాధానం లేకుండా భక్తి, సమాధానం లేకుండా నువ్వే చేసినా నీ దృష్టిలో కరెక్ట్ ఏమో కానీ దేవుని దృష్టిలో రాంగ్. ఖచ్చితంగా దేవుడు చెప్పాడు, నీ అర్పణము విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో ఏం పడాలంట? సమాధాన పడము. ఇక్కడ కూడా నేను ఒక మాట మాట్లాడతా. పొరుగువారి మాటల వల్ల నువ్వు గాయపరచబడ్డావు. పొరుగువాడు వేసిన నింద వల్ల నీ మనసుకు గాయం కలిగింది, కరెక్టే. కానీ దేవుని వాక్యపు కోణములో, లేదంటే దేవుని వాక్యానుసారంగా ఖచ్చితంగా దేవుని పిల్లలమైన మనము మన పొరుగు వారితో సమాధానం కలిగి ఉండాలి తప్ప ద్వేషపూరిత స్వభావం అనేది ఉంటే అది దేవుని దృష్టిలో భయంకరమైన నేరం అని యేసయ్య చెప్తున్నా. నా మాటలు అనుకోకండి, దేవుడే చెప్పాడు. నేను ఒక మాట చెప్తాను, వినండి దేవుని బిడ్డలారా. దేవుని వాక్యం ఎంత విలువైనదో తెలుసా? ఆయన ఈ లోకానికి కూడా ఎలా వచ్చాడో తెలుసండి? సమాధానకర్తగా వచ్చాడు. ఎలా వచ్చాడండి? సమాధానకర్తగా. తండ్రితో విడిపోయిన మనల్ని యేసయ్య అనే సమాధానకర్త తండ్రితో మనల్ని ఏకము
చేశాడు. మధ్యగోడ ఉన్న పాపమును పడగొట్టి మధ్యగోడగా ఉన్న శాపమును తొలగించి తండ్రి అయిన దేవునితో యేసయ్య మనల్ని ఏకము చేశాడు. అదండి. ఏమండి, ఇంకోటి చెప్పనా? స్వార్థము కోసము, ఆస్తుల కోసము, ఇంకా వేరే కోసమే తప్ప అసమాధానం, దేవుని బిడ్డల అసమాధానం అనేది కలుగుతుందండి? లేదండి. చూడండి, అసమాధానం అనేది స్వార్థం వలన, ధనం వలన, ఏమండి అహము వలన, గర్వము వలన, నేను అనే పరిస్థితుల వలనే ఐక్యతను అనేది మనము కోల్పోతున్నాం. దేవుని పిల్లలని మనము సమస్తాన్ని దేవునికి అర్పగించి దేవుని వాక్యానుసారంగా నడిస్తే ఖచ్చితంగా దేవుడు మన జీవితంలో ఆశీర్వాదాలు ఇస్తాడు. ఆస్తి, డబ్బు అనేది మనుషుల స్వభావాన్ని కల్మషం చేసేసింది అంటారండి దేవుని బిడ్డలారా. అందుకే యేసయ్య చెప్పారు ఒక మాట. ఏం చెప్పారో తెలుసా? సమాధానపరుచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడదురు. ఏంటయ్యా, ఏం సాధించావు? ఏమీ సాధించలేము. ఆఖరిగా దేవుని బిడ్డలారా, సమస్తాన్ని విడిచిపెట్టి మరలా మనం మట్టి పరుపులోకి వెళ్ళిపోవాలి. దేవుడిచ్చిన ఈ జీవితం హాయిగా ఉందాం, ఆనందంగా ఉందాం, ప్రేమగా ఉందాం, సమాధానంగా ఉందాం, కల్మషం లేకుండా బ్రతుకుదాం, యేసయ్యలాగా జీవిద్దాం, ప్రయత్నం చేద్దాం. యేసయ్య నీలాగా బ్రతికే కృపనివ్వయ్యా, నీలాగా జీవించే కృపనివ్వయ్యా, నీలాగా దయగలిగిన మాటలు మాట్లాడే కృపనివ్వయ్యా, సూటిపోటు మాట్లాడి ఇతరుల మనసులో గాయపరచకుండా దయగలిగిన మాటలు నాకు ఇవ్వయ్యా అని దేవుణ్ణి అడగాలండి. ఒక ఆయన అన్నాడు, కాల్చే బుల్లెట్ కంటే నోట్లో నుంచి వచ్చే మాట బహుభయంకరమైనదంటండి. కాల్చే బుల్లెట్ కంటే, అది చేసే గాయం కంటే నోట్లో నుంచి వచ్చే మాటే మనిషిని ఎక్కువగా బాధిస్తుందంట. మరి ఎలా ఉన్నావు నువ్వు? నేను ముగించేస్తున్న వాక్యం అయిపోయింది. ఐక్యతలోనే నీతి ఉంది, ఐక్యతలోనే సమాధానం ఉంది, ఐక్యతలోనే దేవుని చిత్తం ఉంది, ఐక్యతలోనే దేవుని రాజ్యం ఉంది. ఈ కొద్ది మాటలు దేవుడు మనందరి వినికిడిలో దీవించునుగాక. ఆమేన్.